నిన్ను శక్తివంతుడిగా చేస్తుంది. ప్రార్థన నిన్ను యోధురాలుగా చేస్తుంది. ప్రార్థన నిన్ను బలమైన విశ్వాసిగా చేస్తుంది. ప్రార్థన లేకుండా మీరు ఎన్ని చేసినా వృధా. కొంతమంది కృతజ్ఞత కూడాలు పెట్టుకుంటారు ఇళ్ళల్లో. ఆ ప్రార్థనలు వాళ్ళు ఉండరు. వాళ్ళు వంటగదిలో ఉంటారు, లేదా బయట వంటలు వండే కార్యక్రమాలు ఉంటారు. వేరే విశ్వాసులు వచ్చి అక్కడ స్తోత్రం స్తోత్రం అని పాటలు పాడతారు. పాస్టర్ గారు వాళ్ళకి వాకింగ్ చెప్తాడు. వీళ్ళు మాత్రం ఉండరు అక్కడ. ఫ్యామిలీ బయటే ఉంటారు వంటకాడ. కొంతమంది స్నానాలకు సిద్ధపడుతుంటారు. ఇంకా ఆమెననేడానికి వచ్చి కూర్చుంటారు వీళ్ళు. మనలను మనం పరిశీలన చేసుకోవడానికి, మనం ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడనో కొలుసుకోవడానికి ఇలాంటి కూటాలు బాగా పనిచేస్తాయి. యేసు ప్రభువుని శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా. బోధ చేయడం నేర్పమని అడగల. యేసు